శనార్థి నేటి తీసుకుందాం. నువ్వు కాలం విసిరిన ఖడ్గానివి మల్లన్న, అందశ్రీ మాటల్లో భవిష్యత్ కనిపిస్తుంది. ఆ కవి కలలు కన్న స్వప్నికుడివి, ముందు చూపుతో నీ వ్యక్తిత్వాన్ని పసిగట్టేశాడు. రాజకీయాల్లో నువ్వు ఇమిడిపోయావు, బడుగు బలహీన వర్గాల బంధువయ్యావు. అధికారం అందుకునేంత వరకు నీ మొండి పట్టుదలను విడిచిపెట్టకు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ఈ సమాజం క్షేమంగా నిలదొక్కుకోవాలన్నా, యువత భవితవ్యానికి నువ్వే దిక్చూచివి. ఎన్నో ఏండ్ల వెనుకబాటుతనాన్ని తిప్పుకొట్టేటోడివి, అగ్రవర్ణ నాయకుల కుట్రలను ఛేదించేటోడివి. నీ మాటల్లో సంపన్న కులాల ఆలోచన వినబడుతుంది. నీ కోపంలో అణగారిన వర్గాల బాధలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి, బరాబర్ బీసీలకు రాజ్యాధికారం దక్కాలి. ఈ సంపద సమానంగా ప్రజలకు పంచిపెట్టే వరకు నీ రాజకీయ ప్రయాణాన్ని ఆపకు. నీతోనే పేద ప్రజల తలరాతలు మారతాయని బలంగా నమ్ముతున్నాం మల్లన్న అంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా తెలంగాణ సమాజం మొత్తం బరిగీసి కొట్లాడే వ్యక్తులలో ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ తీన్మార్ మల్లన్నే. బీసీల పక్షాన, రాజకీయ పార్టీలకు కాదు, బీసీల పక్షాన మాట్లాడతా అని చెప్పి, నాకు బీసీలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలంటే నాకు బీసీలు కావాలని చెప్పిన మాట మొట్టమొదటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. నిజంగా బీసీల పక్షాన మొండిగా కొట్లాడే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ తీన్మార్ మల్లన్నే. రాజ్యాధికారం అందుకునేదాకా నీ గొంతును ఆపకు అని తీన్మార్ మల్లన్నకు పెద్దపల్లి రాజన్న సూచన చేస్తున్నట్టుగా మంచి నేటి మాట.